సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రియాలిటీ సెక్టార్ కు మంచి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ కు ఫేవరబుల్ కండిషన్స్ ఉండడంతో రెండు రాష్ట్రాల్లో ప్రాపర్టీలపై ఇన్వెస్టర్లు, బయ్యర్లు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మనకొచ్చే చాలా డౌట్స్ గూగుల్లో ఆన్సర్ దొరుకుతుంది, కానీ గూగుల్లో పేజీల కొద్ది దొరికే ఇన్ఫర్మేషన్లో ఏది సరైంది, ఏది జెన్యూన్, ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ విషయంలో ఈ ప్రశ్న రాకుండా మానదు. ఇక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కు బోలెడన్ని సైట్లు వెతకాల్సిన కష్టం ఇప్పుడు లేదు. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది, అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. ప్రెజెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్, ఈ రెండిటిని కరెక్ట్గా అంచనా వేయటం రియాలిటీ సెక్టార్లో చాలా ఇంపార్టెంట్. వీటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే విజనరీ చాలా కీలకం. నిన్న, నేడు, రేపు, ఎప్పుడైనా, ఎక్కడైనా కస్టమర్కు మ్యాక్సిమం బెనిఫిట్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్ అందించాలన్న కమిట్మెంట్ ప్రముఖ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ది. ఇక ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టులోనూ కస్టమర్లకు హైయెస్ట్ అప్రిసియేషన్ దక్కటం గిరిధారి విజనరీకి నిదర్శనం. లగ్జరీ లివింగ్, ర్యాపిడ్ గ్రోత్, చక్కటి కనెక్టివిటీ, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, ఇలా కస్టమర్ల అంచనా ఏదైనా దానిని ఫుల్ఫిల్ చేసేలా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. సిటీకి చేరువలో న్యూ ఏజ్ లివింగ్ కు స్వాగతం పలికేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. TSPA జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18లకు కేవలం 5 minutes దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టులో 121 హై ఎండ్ లగ్జరీ విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అని ఒప్పుకొని తీరాల్సిందే. హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అండి రఘుపతి రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు కరెంట్లీ గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకొని, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని అంగులతో హైదరాబాద్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్పూర్ లో కాబోతా ఉన్నది. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో KBR పార్క్, జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో, నెక్స్ట్ డెస్టినేషన్ 100% రాజేంద్ర నగర్. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మా బిహైండ్ అంటే ప్రాస్పెరా కౌంటీ విల్లా వెంచర్ అనుకొని బిహైండ్ 6000 acre ఓపెన్ ప్లేస్. జూబ్లీస్ వచ్చేసి 400 acres నియర్ బై. అక్కడ వచ్చేసరికి మా పక్కకు వచ్చేసి 6000 acres ఓపెన్ ప్లేస్ అండ్ హిమాయ్ సాగర్ అండ్ గండిపేట 2 బౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం. 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్లో కానివ్వండి వేదాంత అనే ప్రాజెక్టు, దాని తర్వాత జడ్చల్ ఆల్సో, ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్, అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తా ఉన్నాం. అదే రకంగా వికారాబాద్లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం, అక్కడ చేస్తా ఉన్నాం. దాని తర్వాత జహీరాబాద్ ఆల్సో సిగ్నేచర్ 1. అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో 100% అండ్ సివరేజ్ ట్యాంక్ కానీ, WTP కానీ, విశాలమైన రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకు ఎవరైతే ఇల్లు అంటే వాళ్ళు కట్టుకోవచ్చు. బై ద బై మేమే కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి మాకు అప్పచెప్తే కూడా మేము 100% ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు సరైన టైంలో అందించి వాళ్ళకు ఎల్లవేళలు మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము
100% ట్రస్టెడ్ కంపెనీ. ప్రతి ఒక్క కస్టమర్కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబుల్ చేయాలనేది, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100% సెక్యూర్ ఉండాలనేది కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉన్నది. కస్టమర్ ట్రస్టెడ్ కంపెనీ గిరిధారి కన్స్ట్రక్షన్. సిటీ లైఫ్ అంటేనే ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు క్షణం తీరికలేని పరిస్థితి. అందరిపైన ఏదో ఒక విధంగా స్ట్రెస్ పెరుగుతూనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవనం కోసం ఆరాటపడుతున్నారు. కాలుష్యం, గందరగోళం ఏదీ లేని చోట, ప్రశాంతత నెలవైన చోట నివాసం ఉండటం అంటే అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది. ఆహ్లాదకర పరిసరాల్లో ఎటు చూసినా పచ్చదనం వెళ్లి విరిసే చోట నివాసం ఉండే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. వరంగల్ హైవే పై డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. హైదరాబాద్ సిటీతో పాటు వరంగల్ సిటీని అన్ని విధాలా డెవలప్ చేయడంపై గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. ఇక అందుకు తగ్గట్టే మామునూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ గ్రోత్ ఆపర్చునిటీని అందిపుచ్చుకునేలా వరంగల్ హైదరాబాద్ హైవే పై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఒకే ఏరియాలో 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేసింది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపల్ పీస్ సిటీ ప్రాజెక్టులను టీఎస్ రెరా అండ్ డిటిసిపితో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది కదా, సో దీని గురించి మీ విజన్ ఏంటి? నా విజన్ కన్నా ముందు హైదరాబాద్ సిటీకి చాలా విజన్ ఉంది. మనకు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఐదర్ కన్స్ట్రక్షన్స్ అయినా అలానే ఓపెన్ ప్లాట్స్ అయినా. దట్టు మన దగ్గర ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కానీ మన దగ్గర రాబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఏషియాలోనే లేవు. ఇక ఎయిర్వేస్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు ఉంది. త్రూఅవుట్ వరల్డ్ అంతా ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తున్నాయి. లేటెస్ట్గా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద తెలంగాణలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. దాని వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అదే కాకుండా మనకు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర కానీ, పెద్దపల్లి కానీ, అలానే ఆదిలాబాద్ కానీ మరికొన్ని చోట్ల కూడా ఎయిర్పోర్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి. దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ, రైల్వే చాలా బాగుంది. దట్టు మన మెట్రో మొన్న ఎక్స్పెన్షన్ అయిపోయింది. అలానే సౌత్ సెంట్రల్ జోన్ రైల్వేస్ ఈరోజు లేటెస్ట్గా మీరు చూసినట్లయితే మన గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి డైరెక్ట్గా యాదాద్రికి మెట్రో ట్రైన్ కూడా రాబోతున్నాయి. ఇలా యాదాద్రికి కూడా మంచి ఫీచర్ ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ మంచి ఎడ్యుకేషనల్ హబ్ కూడా కాబోతుంది. సార్, ఇప్పుడు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓన్లీ ఈస్టర్న్ హైదరాబాద్ నే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అలా ఏం లేదండి, అందరూ అనుకుంటారులే కానీ మేము మాది చాలా 20 years పాత కంపెనీ. 2000 నుంచే ఉన్నాం మేము మార్కెట్లో. సో శంషాబాద్ షాద్నగర్ దగ్గర మా వెంచర్ ఉంది. అలానే విజయవాడ హైవేలో వెంచర్స్ ఉన్నాయి, శ్రీశైలం హైవేలో మా వెంచర్ ఉంది, కరీంనగర్ హైవేలో మా వెంచర్ ఉంది, బాంబే హైవేలో మా వెంచర్స్ ఉన్నాయి. అలానే వరంగల్ హైవేలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఈస్టర్న్ హైదరాబాద్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు. సిటీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎలాంటి పొల్యూషన్ కూడా లేదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చక్కగా ఉన్నటువంటి, రైల్వేస్ కనెక్టివిటీగా ఉన్నటువంటి ఏరియాలోనే వెంచర్లు ఇస్తే బాగుంటుందని అక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం. 2004 నుంచే మేము అక్కడ ఉన్నాం. దాదాపు 2 decades నుంచి యాదాద్రిలో మా వెంచర్స్ ఉన్నాయి. కొన్ని వేల ఎకరాలు అక్కడ వెంచర్స్ చేసా. నెంబర్ ఆఫ్ 30+ వెంచర్స్ అవి అక్కడ ఉన్నాయి. రన్నింగ్ లో కూడా మా వెంచర్స్ అక్కడ చాలా ఉన్నాయి తప్ప మిగతా చోట లేవనేం కాదు. మా దగ్గర హైదరాబాద్ మహానగరం మనకు రీజనల్ రింగ్ రోడ్ ని 6 నేషనల్ హైవేస్ కవర్ చేస్తుంటాయి. అన్ని నేషనల్ హైవేలో మా వెంచర్లు ఉన్నాయి. అన్ని కూడా డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ మా దగ్గర ఉన్నాయి. అన్నిట్లో బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. నేనే వచ్చి స్వయానా రిజిస్ట్రేషన్ చేస్తాను. అందంగా, అద్భుతంగా, విలాసంగా, విభిన్నంగా, సరికొత్తగా, సాటి లేనంత గొప్పగా, మొత్తం మీద లైఫ్ స్టైల్నే మార్చేంత గ్రేట్గా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయటం అందరికీ సాధ్యమయ్యే పని కాదండోయ్. సంవత్సరాల తరబడి తిరుగులేని కమిట్మెంట్, కస్టమర్లకు బెస్ట్ అందించాలనే డెడికేషన్, ఉత్తమ విలువలతో సంస్థను నడిపించే విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతోంది. ఓ ప్రాజెక్ట్ డెవలప్ చేయటం అంటే కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు, కస్టమర్తో మంచి ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకోవటం అని విశ్వసించే సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వేలాది మంది కుటుంబాలకు ఆత్మీయుడిగా ఎదిగిన వ్యక్తి ఎన్సిడి సంస్థ అధినేత శ్రీనివాస్ గారు. ఆయన విజనరీ నాయకత్వంలో ఎన్సిడి సంస్థ సిటీలోనే కాదు ఇంటర్నేషనల్ గాను ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇక ఇందులో భాగంగా ఎన్సిడి సంస్థను ఎన్నెన్నో ప్రెస్టీజియస్ అవార్డులు వరించాయి. లేటెస్ట్ గా ఎన్సిడి కీర్తి కిరీటంలో మరో అవార్డు చేరింది. నాణ్యమైన కట్టడాలకు
గుర్తింపునిస్తూ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ HYM అందించే 5-స్టార్ రేటింగ్ అవార్డు NCD సంస్థకు లభించింది. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా NCD అధినేత శ్రీనివాస్ గారు 5-స్టార్ రేటింగ్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. ప్రతి ప్రాజెక్టును కస్టమర్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా అత్యున్నతంగా తీర్చిదిద్దుతూ కస్టమర్లలో చెదరని నమ్మకాన్ని, తరగని ఆదరణను సొంతం చేసుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. నిబద్ధతకు, విలువలకు, ప్రమాణాలకు మారుపేరుగా ఎదిగింది. రియాలిటీ రంగంలో అత్యున్నతమైన అవార్డులు ఎన్నెన్నో వరించడం నిఖిలా సంస్థ విశిష్టతలకు అద్దం పడతాయి. తాజాగా నాణ్యమైన కట్టడాలకు లభించే ప్రెస్టీజియస్ 5-స్టార్ రేటింగ్ అవార్డు లభించడం నిఖిలా సంస్థ ఘనతకు నిదర్శనంగా నిలుస్తోంది. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? గుడ్. సార్, కస్టమర్స్ ఎన్సీడీని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎన్సీడీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు సైట్ కొనేటప్పటి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని లీగల్ క్లియర్ టైటిల్ తోటి అన్ని అనుమతులు పొంది రెరా అప్రూవల్ తోటి మాత్రమే మనం ప్రాజెక్టులు చేసి మార్కెట్లో పెడతాం. అలాగే మార్కెట్లో పెడతాం కాకుండా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అన్ని రకాల అప్రూవల్స్ తీసుకుని అన్ని రకాల లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి, మనం ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం. సో ఏదైతే టైం కమిట్ అవుతామో అదే టైం కన్నా ముందే కంప్లీట్ చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తాం. అలాగే ఫెసిలిటీస్ కూడా మనం మార్కెట్ కన్నా బెటర్గా ఇస్తాం ఇప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మోకిలాలో ఇంతవరకు పోడియం పార్కింగ్ అనేది రాలేదు. బట్ NCD రాయల్ పెవిలియన్లో 4 పోడియం పార్కింగ్ ఇస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ శరవేగంగా కంప్లీట్ చేస్తాం. షెడ్యూల్స్ పెట్టి షెడ్యూల్ ప్రకారం కట్టి డెలివరీ చేస్తాం. ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే కానీ తగ్గించాం. ఇన్సైడ్ వాడేటటువంటి అన్ని రకాల మెటీరియల్ కూడా, సపోజ్ శానిటరీ కానీ, లాక్స్ కానీ, హార్డ్వేర్ కానీ, సపోజ్ మనం రోకా శానిటరీ వాడుతున్నాం. రోకా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. అలాగే ఏల్ లాక్స్ వాడుతున్నాం, ఇంటర్నేషనల్ బ్రాండ్. సో అట్లా హై స్టాండర్డ్స్ తోటి, హై అంబిషన్స్ తోటి ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే కానీ తగ్గించాం. లో టైంలో హై క్వాలిటీతో కట్టి ఎట్ బెస్ట్ ప్రైస్ డెలివరీ చేస్తాం కాబట్టి కస్టమర్లు కళ్ళు మూసుకుని NCDని సెలెక్ట్ చేసుకోవచ్చు. సిటీలో రియాలిటీ సెక్టార్ మంచి జోష్ మీదుంది. కొత్త ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతున్నాయి. కానీ వాటిలో ల్యాండ్ మార్క్ గా ఆ ఏరియాకే ఐకానిక్ గా నిలవటం అంత ఈజీ కాదు. 100లో 1 కాదు, 100 ప్రాజెక్టులకు ఇదొక్కటే సాటి అనేంత గ్రాండ్ గా ప్రాజెక్టులను డిజైన్ చేసి వాటిని కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతంగా తీర్చిదిద్దడం ప్రణవ గ్రూప్ స్పెషాలిటీ. అద్భుతమైన ఫీచర్లు, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్స్, లావిష్నెస్ కు ఐకానిక్ గా ఉండే ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది. ప్రణవ గ్రూప్ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రణవ 1. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూ హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి అన్ని విధాలుగా సూట్ అయ్యే యూనిక్ ప్రాజెక్ట్ ఇది. అన్ని బెస్ట్ ఫీచర్లతో ఉండే ప్రాపర్టీ కోసం సిటీ అవుట్స్కర్ట్స్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేస్తూ సిటీ నడిబొడ్డున సోమాజిగూడలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. ప్రణవ 1 ప్రాజెక్టును సస్టైనబుల్ విజన్ తో ప్రణవ సంస్థ డిజైన్ చేసింది. కన్స్ట్రక్షన్, వాటర్ పవర్, ఇలా ప్రతి విషయంలో ఎనర్జీ సేవింగ్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ మెథడ్స్ పాటించింది. అందుకే ఈ ప్రాజెక్టుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నుంచి ప్లాటినం ప్రీ సర్టిఫికేట్ అండ్ గోల్డ్ సర్టిఫికేట్ లభించింది. ఇవాటి మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు, నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మన ప్రణవ 1, వాట్ అబౌట్ ద సస్టైనబిలిటీ అండి? హౌ ఇట్ ఇస్ సస్టైనబుల్ అండ్ దీని రేటింగ్ కోసం మీరు ఎలా కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి? When we have taken at Pranava that as I would like to bring a flagship project here, but we would like to bring lot of USPs also to the project. Just for the sake of location ఒక్కటే కాకుండా లొకేషన్ తగ్గట్టుగా ఒక యూనిక్ కాన్సెప్ట్స్తో, ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ తోటి, యూనిక్ సర్వీసెస్ తోటి we want to build this particular project అనేది my brother's ambition actually. So in that context చాలా రీసెర్చ్ చేశారు అండ్ ఆల్సో వీ ఫౌండ్ ఇట్ లైక్ యాక్చువల్లీ వాంటెడ్ టు మేక్ ఏ సస్టైనబుల్ బిల్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద నేచర్. పీపుల్లో కూడా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 6-7 years ago it was not much అప్పుడు అంత లేకుండా, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు బి ఎగ్జాక్ట్లీ. So we wanted to really at that time itself taken which can be really more sustainable. That's why we are taken as a building which can be satisfied all the needs of IGBC Platinum pre-certified. And for that we have taken as a vertical gardens concept. Vertical gardens, it's like across 24 floors you can find a lot of plantation, lot of trees, and it's very healthy environment we wanted to create actually. So sky villa kind of thing actually. We have done here this residential project. We are using clay bricks.
which definitely helps to reduce the temperature from outside to into the room, actually, room temperature. సమ్మర్లో ఇట్స్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ. Very much. And also it helps to reduce your usage of air condition. All kinds of materials what we use it also. According to IGBC standards, whatever the green building concept oriented materials only in terms of finishes, in terms of services, in terms of everything, as part of our procurement team will respect whatever the guidelines set by the green building concepts. So that definitely we also be part of reducing carbon footprint and also 100%. Making it to committed for the green building concept. And also we also have the community farming. So community farming is have taken initiative to introduce the farming to the kids and family and everyone actually. That's a concept we're trying to bring it. Okay. I believe everyone will like it. We got a OC. People started living there. They are really very happy. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం గొప్ప. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ బియాండ్ ది ఇమాజినేషన్ అన్న రీతిలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి చూపించటం, ప్రతి ఒక్క కస్టమర్ రెట్టింపు సంతోషంతో డ్రీమ్ హోమ్ లో అడుగు పెట్టేలా చేయటం ఒక్క పౌలోమి ఎస్టేట్స్ కే సాధ్యం. కోకాపేట ఏరియాకే హైలైట్ గా నిలిచేలా, వెస్ట్ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ కు కొత్త ఊపు తీసుకొచ్చేలా పౌలోమి ఎస్టేట్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బిగ్గెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ అవాంతే. కోకాపేట హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టేలా పౌలోమి సంస్థ అవాంతేను డెవలప్ చేసింది. కంఫర్ట్ అండ్ స్టైల్ పర్ఫెక్ట్ బ్లెండింగ్ గా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ మోస్ట్ గ్రాండ్ గా జరిగింది. రియాలిటీ సంస్థకు కస్టమర్లకు గుడ్ రిలేషన్ అంటే ఎలా ఉండాలో పౌలోమి సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు ఆయన టీం చూపించింది. పౌలోమి గురించి చాలా మందికి తెలుసు. ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్ అద్భుతమైన మంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ద సక్సెస్ అని చెప్పొచ్చు. సో 3.5 సంవత్సరాలు, మేబీ లైక్ 4 years బ్యాక్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అంటే శంకుస్థాపన జరిగినప్పటి నుంచి కూడా అవాంతే గురించి దెర్ ఈస్ అ బజ్ ఇన్ హైదరాబాద్. అవాంతే హైలైట్స్ గురించి, అవాంతే ప్రాజెక్ట్ గురించి చాలా మంది తెలుసుకున్నారు. మౌత్ టాక్ జరిగింది. ఎక్కువ భాగం ఏంటి అంటే పౌలోమి వాళ్ళకి మౌత్ టాకింగ్ వల్లనే, అంటే ప్రీవియస్ కస్టమర్సే సగం మంది తీసుకోవడము, తర్వాత పౌలోమి సంస్థ గురించి తెలిసిన వాళ్ళు అరే 100% ఇక్కడ తీసుకుంటే మనకి ష్యూర్ షార్ట్గా సక్సెస్ వచ్చేస్తుంది, ష్యూర్ షార్ట్గా మనం తీసుకున్నది డబుల్ అయిపోతుంది, చాలా మంచి ఎమ్యూనిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విత్ హై క్వాలిటీ అన్న కాన్ఫిడెన్స్ 100% మీ అందరికీ తెలుసుంటుంది, బికాస్ దాని బ్రాండ్ మార్క్ అలాంటిది. అండ్ నౌ రిక్వెస్టింగ్ రిత్విక్ రెడ్డి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్. Firstly, I'd like to thank my grandfather, Sudhakar Reddy Garu, and Vasudev Reddy Garu for protecting the land for so many years and then collaborating with Pavlomi to do this project. I'd also like to thank the developer. I think this project kicked off in maybe late 2020, 2021. Pavlomi's done a fantastic job building through the post-COVID times, building it very quickly in about 3 years, and here we are in 2024 and we're all looking at the finished product. We're inaugurating the clubhouse, so everybody's really happy. I think the finishes have come out really well. Most importantly, I think Pavlomi's vision, my grandfather's vision, Vasudev Reddy Garu's vision, all the landowners' vision is that ultimately this apartment is for the customer. So what I do wish from the bottom of my heart is that all of your families that have bought flats here, that you create very memorable memories here, that you have happy times here, you enjoy the property. Thank you. ప్రశాంత్ గారు, హౌ ఇస్ ఇట్ సార్? ఇంకా చాలా అంటే మీ బేబీని అలా చక్కగా కోకాపేట్లో చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా సేల్స్ చేసేసి ఈరోజు యూఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది No, it's a very happy event today. We envisaged this project about 4 years back, launched it about 3.5 years back, and ఇప్పుడు 3.5 years తర్వాత seeing the entire outcome, seeing a lot of happy customers, that gives us a lot of satisfaction అండి. చాలా బాగా వచ్చింది సార్, బయట లుక్ అది కూడా బ్యూటిఫుల్ అన్నమాట. Thank you very much. We've done it with a lot of passion అండి. I have taken a lot of personal interest in this to ensure that it comes out very beautifully, and I'm sure most of the customers are also very happy today to be part of this community, and we hope that they enjoy all the amenities and facilities that we're going to provide to them today. ఒకటి రెండు కాదు, కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్టులోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్ గా నిలవాలి అంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో ది బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. ట్రెండ్ ను అందిపుచ్చుకోవడమే కాదు, లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో
ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ ఇండస్ట్రీలోనే బెస్ట్ గా ఎదిగింది వాసవి సంస్థ. బ్యాంకింగ్ సెక్టార్ లో ఎస్బీఐ కున్న గుర్తింపే వేరు. నమ్మకానికి విలువలకు మారుపేరుగా నిలుస్తోంది. ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్టులంటే హ్యాపీగా తీసుకోవచ్చని అంతా విశ్వసిస్తారు. ఎస్బీఐ పై ఉన్న నమ్మకానికి వాసవి సంస్థపై ఉన్న నమ్మకాన్ని జోడించి రెట్టింపు భరోసాతో ప్రాపర్టీ తీసుకునే అవకాశం వచ్చింది. వచ్చే వారం ఎస్బీఐ గ్రాండ్ గా నిర్వహిస్తోన్న ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ పల్లాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. హాయ్ ఎవరివన్, ప్రెసెంట్ మనతో ఉన్నారు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే. స్వామి శరణమయ్యప్ప. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మన ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షోలో మీరు పల్లాడియం స్పాన్సర్గా చేస్తున్నారు కదా, సో దాని గురించి మాకు చెప్తారా? వాసవి గ్రూప్ తరఫున ఈ నెల 20, 21, 22 తేదీల్లో హైటెక్స్ కన్వెన్షన్ 4 హాల్ వేదికగా ఎస్బీఐ వాళ్ళు ఒక గొప్ప ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. ఎస్బీఐ అనేది మీకు అందరికి కూడా తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు మనము. మరి వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రాపర్టీ షో శ్రీకారం చుట్టుకోబోతుంది హైదరాబాద్ లో. అందులో మేము పెలాడియం స్పాన్సర్ గా వివరించడం జరుగుతుంది. సో ఎవరన్నా హోమ్ బయర్స్ ఉంటే కనుక ఇది ఒక మంచి చక్కటి అవకాశము, దీన్ని సద్వినియోగం చేసుకోండి, మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. సార్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? సో ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము దాదాపుగా ఒక 8 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ 2 లేఅవుట్ ప్రాజెక్ట్స్ మేము షోకేజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఒక 2 విల్లా ప్రాజెక్ట్స్ కూడా మేము షోకేజ్ చేస్తున్నాము. వాసవి గ్రూప్ లాస్ట్ 30 years లో దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్ కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 years లో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. ఈ మంత్ లో వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మేము ఓసీ ఆప్టైన్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాసవి మెట్రోపోలిస్ వచ్చి మన నాగోల్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర చాలా అద్భుతంగా వచ్చిందండి ప్రాజెక్ట్. ఇది కూడా మే ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేసి అది కూడా ఓసీ ఇచ్చే స్టేజ్ లో ఉన్నాం. ఈ ప్రాపర్టీ షోలో మా ప్రత్యేక ఆకర్షణగా వాసవి స్కై సిటీ ప్రాజెక్ట్ కమర్షియల్ మేము షోకేస్ కూడా చేస్తున్నాము. దీంట్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అంతా కూడా 100%. ఓన్లీ వెరీ ఫ్యూ యూనిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. గచ్చిబౌలి క్రాస్ రోడ్ లో ఒక గొప్ప కమర్షియల్ ప్రాజెక్ట్ ఇది. 2 towers లో విభజించాము. సో సింగిల్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి 1 lakh square feet ఉంటుంది. అన్ని కూడా ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ ప్లస్ ఎంఎన్సీ కంపెనీస్ కు సూటబుల్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా కస్టమర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్స్కు నా ఒక విన్నపం ఏంటంటే, ఈరోజు ఒక 50 లక్షల్లో మీరు ఇల్లు తీసుకోవచ్చు, అదేవిధంగా 10 కోట్ల వాళ్ళ ఇల్లు కూడా తీసుకోవచ్చు. ప్రాపర్టీ తీసుకోవడం అనేది ఎవరికైనా భారంగానే ఉంటుంది. కానీ ప్రాపర్టీ తీసుకుంటే కనుక, ఒక ఇల్లు తీసుకుంటే కనుక ఆ భరోసానే వేరు, ఆ సాటిస్ఫాక్షనే వేరు. మీ బడ్జెట్కు తగ్గట్టుగా, మీ అనుకూలం తగ్గట్టుగా ప్రాపర్టీ షోను విజిట్ చేయండి, మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. రియాలిటీ సెక్టార్ లో 10 నడిచే దారిలో కాకుండా కొత్త దారి చూపించటం, ట్రెండ్ ను ఫాలో అవటం కాదు, కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలో ద బెస్ట్ గా నిలిచే విజనరీ ఉన్నప్పుడే ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన వారికి టార్చ్ బేరర్ గా నిలవగలిగే ఘనత దక్కుతోంది. అలాంటి విజనరీ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ డెవలపర్స్ లో ముందుంటారు రాధే కన్స్ట్రక్షన్స్ ఎండి రాధే దగ్గుమళ్ళ గారు. మోడర్న్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ప్రాజెక్టులు డెవలప్ చేయటం రాధే కన్స్ట్రక్షన్స్ స్పెషాలిటీ. డ్రీమ్ హౌస్ కోసం రాజీ పడాల్సిన అవసరం లేకుండా అన్ని విధాలా పర్ఫెక్ట్ అనిపించేలా రాధే సంస్థ ప్రాజెక్టులు ఉంటాయి. కొల్లూరు సమీపంలోని వెలిమల ఏరియా ఇంపార్టెన్స్ ను మొట్టమొదట గుర్తించింది రాధే ఎండి దగ్గుమళ్ళ గారే. సో ఇక్కడ మోడర్న్ ఏజ్ కస్టమర్లకు ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేయాలన్న గొప్ప సంకల్పంతో బెస్ట్ లైఫ్ స్టైల్ విల్లా ప్రాజెక్ట్ రాగా డెవలప్ చేస్తున్నారు. రాధే గారు, హాయ్ అండి. నమస్తే. సో రాగాలో ఇంకా ఎన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి సార్ ఫర్ ద పీపుల్ టు బై? ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 17 విల్లాస్ అండి కన్వెన్షనల్గా. పెద్ద విల్లాస్ ఇంకో 14 ఉన్నాయండి. ఆ పెద్ద విల్లాస్ ఏమో మేము ఇప్పుడు కస్టమ్ బిల్డ్ కింద ఇవాళ లాంచ్ చేస్తున్నాం. వీ డిడ్ నాట్ పుట్ ఇట్ ఓపెన్ ఫర్ ది మార్కెట్. ఈ 17 విల్లాస్ అనేవి 220 square yards ఉన్నాయి. కార్నర్స్, ఈస్ట్ ఫేసింగ్, ప్రీమియమ్స్ అని బ్లాక్ చేసి పెట్టి ఇప్పుడు ఓపెన్ చేసాం. సో వీఆర్ ట్రైంగ్ టు సెల్ ఇట్ ఆఫ్. ప్రాజెక్ట్ కాస్ట్ వరకు వస్తే December 23లోనే వచ్చేసిందండి మనకి. ఓకే. మెల్లిగా ఇప్పుడు రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఓపెనింగ్ అప్ సేల్. ఓకే. సో దీని తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? వి కమింగ్ అప్ విత్ వన్ ఇన్ ఉస్మాన్ నగర్. దట్స్ G+60 అండి. 4 towers ఉంటున్నాయి.
We've been working for an year now. ఇప్పుడు this is where we are trying to poise our launch according to the market. మార్కెట్లో అక్కడ మళ్ళీ గ్యాప్ అనాలిసిస్ చేసుకుని ఎక్కడ ఎలాంటి సప్లై ఉంది, ఏ సైజుల్లో మేము చేస్తున్న ఉస్మాన్ నగర్లో సేల్ అవుతుంది. ఎందుకంటే అది విల్లా బియాండ్ అఫోర్డబిలిటీ పోయింది అసలు పూర్తిగా జనరల్ క్రౌడ్కి. బట్ వీ స్టిల్ హ్యావ్ టు గివ్ అక్కడ 5 crore అండ్ హెన్స్ విల్లాస్ ఉన్నది ఇప్పుడు. అలాంటి క్రౌడ్కి మనం అపార్ట్మెంట్ అయినా ఆఫర్ చేయాలంటే ఎలాంటిది ఆఫర్ చేయాలి. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అస్, ఇట్స్ డెఫినెట్లీ వెరీ బిగ్. సో రాగా కరెక్ట్గా ఎగ్జిట్ అవుతున్నప్పుడు మా ప్లానింగ్ యాక్చువల్లీ బాగా ఫిక్స్ అయ్యింది. We are exiting one project, entering into one more. Correct. Make before you break. Where sky is in the midlife of the. So every project is safe. నాకు డౌట్ వచ్చింది సార్, అంటే ఇప్పుడు మీకు ఈ ఐడియాస్, ఈ కొత్త డిజైన్స్ ఇవన్నీ డూ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ వేర్ డూ యూ గెట్ దిస్ ఇన్స్పిరేషన్ అండ్ ఐడియాస్ ఫ్రమ్? Like I said, team and we have a good design team. Whatever the research they do, we make it a point in our regular life, regular work schedule. Say if somebody likes a design in Malaysia with an architect, who is the architect అని కనుక్కోవడం, వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవడం, ఇమీడియట్గా ఫిజికల్గా విజిట్ చేయడం, కుదిరితే మేము కూడా వెళ్ళిపోవడం, వెళ్ళిపోయి we figure out some kind of slots with them, proper technical analysis చేసుకుని whether it is adaptable to our condition, whether we can get the same kind of landscape to our Hyderabad conditions. తెస్తే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, బ్యూటీ పార్టే చూసి వదిలేకుండా కస్టమర్ రేపొద్దున he has to maintain by himself. How do we ensure he is safe? Today we can do anything. తాజ్ మహల్ కట్టించేయచ్చు, రేపొద్దున మెయింటెనెన్స్ ఎట్లా చేయగలమా? So such items we keep doing on a daily basis. Research wing మీద now the team is about 4 to 5 members who work daily and very qualified architects who can do projects by themselves. దీన్ని మేము ఎప్పుడు బిల్డ్ చేసుకుంటూనే ఉంటాం అన్నమాట, ఇన్ హౌసే ఉంచుకుని. సో దట్స్ హౌ వీ కీప్ గెటింగ్ ఐడియాస్. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ ఉదయశ్రీ సైనింగ్ ఆఫ్ అండ్ యూ గైస్ కీప్ వాచింగ్ టీ న్యూస్. బై బై.